తిరుపతి వెళ్ళేది ఎంజాయ్ చేయడానిక అని అంటున్నారు కదా నాన్న. అంటే ఇది ఒక్కళ్ళే పెట్టారు కాబట్టి మిగతా వాళ్ళు ఊరు పెట్టలేదు. అంటే వాళ్ళు కూడా పెట్టేవాళ్ళు, వాళ్ళందరూ హైడ్ చేశారు. అంటే తిరుపతి పోయి వచ్చినప్పుడల్లా కొంతమంది ఇలా కామెంట్ పెట్టేవాళ్ళని నేను హైడ్ చేస్తాను. ఎందుకంటే మూర్ఖులతో వాదించి గెలవలేమనేది ఒక సామెత ఉంది. మూర్ఖులతో మనం అంటే గిట్టిన వాళ్ళతో వాళ్ళని మెప్పించాలంటే మన జీవితం అంతా సరిపోదు. మనం ఎట్టున్నా తప్పేనంటారు వాళ్ళు. కానీ తిరుపతి అనేవారు ఎవరు ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళరు, భక్తి భావంతో వెళ్తారు. ఒకవేళ ఎవరైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళినా జీవితానికి కావాల్సినంత కర్మ మోసుకొని వస్తారన్నమాట. అంటే మన జీవిత కాలానికి సరిపడా అది మాకు తెలుసు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాలకి వెళ్ళినప్పుడు భక్తి భావంతో వెళ్తాం. పైగా మేము ఎంజాయ్ చేయడానికి అన్నప్పుడు మేము ఒక రూమ్ తీసుకొని మంచి భోజనం, మంచి రెస్టారెంట్ భోజనానికి వెళ్ళి తినేవాళ్ళం. అంటే దేవుడి దర్శనానికన్నా ముందు ముందు బాగా రిలాక్స్ అయ్యి 300 రూపాయల టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకొని ఆ దర్శనానికి ముందు మనకు రిలాక్స్ అయ్యి కావాల్సిన తినేవాళ్ళం అనమాట. అంటే ఎంజాయ్మెంట్ అంటే తిరుపతి నొప్పి తగలకుండా వెళ్ళాలంటే ఇంటి దగ్గరే 300 రూపాయల టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుని అకామిడేషన్కి ఒక రూమ్ ముందే బుక్ చేసుకొని ఇక్కడ నుండి కార్ వేసుకొని వెళ్ళి ఇంట్లో నుండి ఎటువంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకోకుండా కార్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి ఏది కావాలంటే అది తిని తిరుపతి దాకా చేరుకొని వెళ్ళేవాళ్ళం. 3 గంటలు దేవుడి దర్శనం, 3 గంటల దర్శనం అయిపోతే బయటకు వచ్చి ఇంకా ప్రశాంతంగా చూడాల్సిన అది ఎంజాయ్. ఎందుకంటే శరీరం రిలాక్స్ అంటే వాళ్ళకు కూడా భక్తి ఉంటుంది. కానీ వాళ్ళు బిజీ లైఫ్లో వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు అక్కడ మళ్ళా క్యూలో నిలబడ్డారు కాబట్టి మనం సాధారణమైన భక్తులు ఎవరు కూడా ఎంజాయ్మెంట్ చేయరు. ఎందుకంటే కొండ మీద మామూలు పెద్ద పెద్ద రెస్టారెంట్లే ఉండేవి. అంటే మామూలు వెజిటేరియనే, అట్లా భోజనం ఫుడ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతెందుకు పోయినసారి మనం వెళ్ళి శరవణ భవన్లోనే ఒక ట్రిప్కి 1000 రూపాయలు అయిపోయి నలుగురికి అది తిన్నది లేదు పెట్టింది లేదు. ఫస్ట్లో మేము ఈ మధ్య 2025లో కారు వేసుకోవాలన్నప్పుడు దేవుడు డబ్బులు ఉన్నాయి కదా, అప్పుడు కూడా ఎంజాయ్ ఏం చేయలేదు. తప్పనిసరి పరిస్థితులు అనుకోకుండా ఆ ప్రదేశంలో అలిసిపోయాం, ఇంకా రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. అది కాకపోతే కొంచెం బాగా ప్రశాంతంగా నిద్రపోయాం. అంటే లైఫ్ లో ఒక అనుభవం అది. క్లాస్ రూమ్ తీసుకున్నామని అక్కడ లాకర్లు తీసుకోకుండా ఫస్ట్ టైం మేము ఈసారి లాకర్లు తీసుకున్నాం. అంటే ఇంతకు ముందు ఏం జరిగింది అంటే కాణిపాకంలో రూమ్ తీసుకొని తిరుపతిలో దర్శనం చేసుకొని ఎమ్మంటే దిగి వచ్చేసేవాళ్ళం కారులో. కానీ ఈసారి ఏం జరిగింది, ఇలాంటి విమర్శలు వస్తున్నాయి కదా స్టెప్ బై స్టెప్ అని మేము కనిగిరిలో భోజనం రెడీ చేసుకొని సాయంత్రం 6 గంటలకు తిని మిగిలిన బాక్స్లో పెట్టుకొని చపాతీ టమాటా పచ్చడి చేసుకొని బయలుదేరాం. యాక్చువల్గా ఆ రోజు నాకు అసలు హెల్త్ బాగాలేదు, మా అమ్మకి బాగాలేదు, మా నాన్న వంట చేసేది మేమే కదా. నిజంగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళం అయితే మేము కూడా మా నాన్న ఫుడ్ వద్దేమొద్దు పా ఆడబడితే ఆడ తిందామని చెప్పచ్చు. కానీ ఓపుకున్నా లేకపోయినా ఆల్రెడీ మధ్యాహ్నం వంట చేసుకున్నాం, మళ్ళీ సాయంత్రానికి అన్నం వండుకొని చపాతీ చేసుకుని టమాటా పచ్చడి చేసుకొని కొంచెం పెరుగుంటే దద్దోజనం చేసుకొని ఆ మిగిలిన అన్నాన్ని మళ్ళీ ఉల్లగడ్డలు కూడా ఉంటే తాలింపు చేసుకుని అన్నం పెట్టుకోవచ్చు. ఇంకా సాయంత్రం కూడా ఆ వండుకున్నది ప్యాక్ చేసుకుని కూడా మళ్ళీ బస్సుల్లో తినడం కుదిరిద్దో కుదరద్దని తినేసి బయలుదేరి మేము బస్టాండ్లో బండ్లు పెట్టేసి పల్లె వెలుగు బస్ ఎక్కి కందుకూరు చేరి కందుకూరు నుంచి కావేరి గుడ్లూరు మీదుగా పల్లె వెలుగు అన్నట్టు కందుకూరులో నువ్వు తీసుకుంది ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. కందుకూరులో మళ్ళీ కావేరిలో ఫ్రీ వాటర్ ఉన్నాయి. అక్కడ ఫ్రీగా పట్టుకున్నాం వాటర్. చూడు ఎక్కడ ఫ్రీగా దొరికితే అక్కడ పట్టుకున్నాం మేము. కావేరిలో కూలింగ్ వాటర్, హాట్ వాటర్ అన్ని పెట్టారు. అందుకే ఈసారి జలుబు చేసింది. అక్కడ ఫ్రీ వాటర్ పట్టుకున్నాం అనమాట. పట్టుకున్న తర్వాత ఒక అరగంటకి బస్సు వచ్చింది. బస్సు ఎక్కి తిరుపతి వెళ్ళాం. 1,180 రూపాయల టికెట్. ఇంకా దిగంగానే తలంతా పట్టేసింది, వెనక పక్క సీట్లు అనమాట, దిమ్ము అనమాట తలంతా. మేము ఎంజాయ్ అంటే ప్రైవేట్ ట్రావెల్ తీసుకోవాలి. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఎక్కి బాగా హాయిగా ఆ బస్ స్టాండ్లో బయట ఖాళీలో ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ కోచ్లు ఉన్నాయి అనమాట, ఖాళీలు ఉన్నాయి. వాటిలో పోతే ఎంజాయ్ అనుకోవచ్చు బాగా తిరుపతి పోయేదాకా. ఇక మేము వెనక పక్క ఎత్తేస్తుంది చిన్నగా అక్కడ దిగి ఇంకా కరెక్ట్గా బస్ స్టాండ్లో 1 గంట సేపు ఆగి, అప్పుడు కూడా బస్ స్టాండ్లో ఏం కొనుక్కోవాలి, ఓఆర్ఎస్ తాగాం. ఇంటికాడ తీసుకుని ఓఆర్ఎస్ తాగాం అనమాట. అక్కడ కూడా ఫ్రీ వాటర్ పట్టుకున్నాం. అక్కడ ఫ్రీ ఉంటాయి బస్ స్టాండ్లో. అవి కూడా మా నాన్న వద్దంటుంటే నాన్న మనం ఖర్చు తగ్గించుకోవాలని ఫ్రీ వాటరే పట్టుకున్నాం. వాటర్ బాటిల్ కొనుక్కోవచ్చు కానీ కొనుక్కోలేదు. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కొండ మీదకి వెళ్ళాం. కొండ మీదకి వెళ్ళగానే మేమేం చేసాము, రూమ్ కోసం వెళ్ళాం. వెంకటాద్రి నిలయం కాడ దిగి సిఆర్ ఆఫీస్ పైకి అంటే పైకల్లా బ్యాగులు లాక్కొని వెళ్ళాం. చాలా మా ఆవిడ ఆయాసంతో కూడా రొప్పు వచ్చి కూర్చుంది ఒకసాట. మేము ముందే చెప్పాం మా నాన్న రూములు దొరక గమ్మున వెంకటాద్రి నిలయం పోయి లాకర్స్ తీసుకుందాం అంటే లేదని తిప్పాడు. బ్యాగులు తీసుకొని తిప్పి వెనక్కి క్యూ దాకా వెళ్ళి అక్కడ అడిగితే 3 గంటలు 4 గంటలు పడింది రూమ్ దొరికారు. 3 గంటలు టైం పట్టి క్యూ చేస్తారు. అంత క్యూ ఉంది. అమ్మ ఇదంతా ఇలా బయట కూర్చోబెట్టి దయ్యం పెరిగి అని చెప్పి మళ్ళీ లాకర్ల దగ్గరికి వచ్చి లాకర్ల దగ్గర ఒక అరగంట సేపు నిలబడి అక్కడ తాళం అది లాకర్ దగ్గర అది లాకర్ తీసుకొని పైన టోకెన్ ఇచ్చి ఇంకా మేము లాకర్ తీసుకున్నాం.
అక్కడ ఇంకా లాకర్ తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే లాకర్ తీసుకున్న తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే నిద్రపోవాలి బ్యాగులు ఆడపెట్టి స్నానం చేయాలని చెప్పి స్నానానికి వెళ్తే అక్కడ ఎలా ఉందంటే ఫుల్ రద్దీ, బకెట్లు కూడా దొరకని పరిస్థితి. సరే బాత్రూమ్కి వెళ్తే అక్కడ కూడా తలుపులు తడుతున్నారు అనమాట. లోపలికి పోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఆ లాకర్ల దగ్గర పరిస్థితి చెప్తున్నా, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అలా అందుకే రూములు తీసుకుంటాం, శుభ్రంగా వాష్రూమ్ కోసం రూమ్ తీసుకునేది మేము మెయిన్, అంతేగాని ఈ మంచి మంచి భోగభాగ్యాలు అనిపించడానికి కోసం కాదు. ఇంకోటి ఏంటంటే వెంకటాద్రి నిలయం క్లాస్గా ఉంది, లిఫ్ట్ సౌకర్యం ఉంది, వాష్రూమ్స్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. అంటే డ్రెస్సింగ్ రూము, వాష్ ఏరియా, టాయిలెట్ ఏరియా, స్నానాలు 4 సెషన్లు ఉన్నాయి. కానీ ఏం జరిగిందంటే ఆడందరూ భక్తులు ఎక్కువైపోయి స్నానానికి రూమ్ దొరకదు, ముందు ఖాళీగా రూమ్ ఉంటే బకెట్ దొరకదు. ఇంకా పచ్చిగా చెప్తున్నాం కదా, నేనైతే అసలు ఒట్టి కొలాయి నీళ్ళతోనే స్నానం చేశాను. మా జీవితంలో ఇలాంటి అనుభవం లేదు మాకు. మేము ఒక సాధారణంగా వెళ్ళామన్నమాట ఈసారి. ఇంకా అక్కడ వాష్రూమ్లోకి తలుపు వెయిట్ చేసి తలుపులు తట్టి లోపలికి లిటిల్స్లోకి వెళ్తే వాళ్ళు నీళ్లు కొట్టరు. అసలు చూస్తే విరేచనంగా ఎవరో అక్కడ పెట్టిపోయింది. మేము ప్రెషర్ నొక్కి ఆ జాగ్రత్తగా ముక్కు మూసుకొని కట్టుకొని వచ్చాము. ఆ పరిస్థితికి అసలు నాకైతే 3 రోజులు ప్రయత్నం చేసాక రాలా. ఇంకా ఆ తర్వాత స్నానాలు కాడికి వస్తే అక్కడ అరగంట వెయిటింగ్. వేడి నీళ్ళు కొట్టుకుందామంటే ఈ లోపల కూడా ఒకటి తలపడిపోతాడు. ఇంకా పొద్దుపడి ఎండపడి పడి వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేశాను. వీళ్ళు 2 గంటలు. అసలుకి మా అమ్మ వెళ్తే మా అమ్మ గంటకు రాలా బయటకి. మా అమ్మ వెళ్ళొచ్చి స్నానానికి బకెట్ ఉంది అది ఇది అంటే ఆడ మనం మాటలు చల్లవు. నాకు ఒక బకెట్ దొరకలా, కనీసం జగ్గు కూడా దొరకలా. వీళ్ళన్నా వేడి నీళ్ళు పోసుకున్నా, నాకు వేడి నీళ్ళు కూడా దొరకలా. దొరకడం అంటే ఇవన్నీ పెట్టుకుంటే కాదు, నేను ముందు ఒట్టి కొలాయి కింద కూర్చొని స్నానం చేసేసి వచ్చా. చన్నీళ్ళ సంగతి కాదు, ఆడ వీళ్ళు అనుకుంటారు కదా, ఒక నిమిషం ఎంజాయ్ అంటారు కదా, కనీసం బకెట్ జగ్గులు అక్కడ స్నానం చేసి వచ్చాను నేను. అయితే జరిగిన తర్వాత వచ్చారు కనీసం ఈ ఎపిసోడ్ జరిగిన 2 గంటలు ఎంత పడింది. ఉదయం 6 గంటలకు మొదలు పెడితే 8:30 ఎంత అయింది. ఇంకా మేము రెడీ అయ్యి రెడీ అయ్యేసరికి 2:30 గంట పట్టింది. రెడీ అయ్యి ఇంకేం చేసామంటే వెంట తీసుకుపోయిన చపాతీ కదా, ఆ చపాతీ ఉదయం పూట తలా 3 తిన్నాం టమాటో పచ్చడితో. అన్నం పాడైపోయింది, తీసుకుపోయిన అన్నం దద్దోజనం కొద్దిగా, అది కొంచెం పాడే స్టేజ్లో వచ్చింది దద్దోజనం. అది నేను మావిడి కొద్దిగా తిని అన్నం ఉల్లగడ్డ కూర పడేసాము. అవి పడేసి ఇక మేము ఏ టిఫిన్లకి ఏం చేయలే, వెంట తీసుకుపోయి తినేసాము. తిని ఇంకా మేము కాలి నడకనే మా అమ్మ మన కారు ఎక్కుదామమ్మా అక్కడ దాకా అంటే, లేదు ఇది ఎంత దూరం గూగుల్లో చూసి ఎంత దూరం నడుద్దామని 2 కిలోమీటర్లు నడిచాంగా. 2 కిలోమీటర్లు మాకు చిన్నగా 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు దారిలో మీకు చూపించాక టీ తాగుతా సోడా తాగుతా వీడియో చూపించాం. ఒక సోడా 90 రూపాయలు ఖర్చు పెట్టాం. ఇక నడిచి అక్కడికి వెళ్ళి వరా స్వామి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ 1:30 గంట పట్టింది. ఇంకా అక్కడి నుంచి వెంగమామ సత్రం భోజనశాలకు వెళ్ళి భోజనం చేసి దారి తెప్పాము. అంటే పోయే దారి ఒక దారి, వచ్చే దారి ఒక దారి, మెట్లు దిగాలి. అక్కడ 3 అంతస్తుకి వెళ్ళి మళ్ళీ మెట్లు దిగారు, కింద జరిగింది. దారి తెప్పి బయటకు వచ్చాము. మాకు ఒక కార్ డ్రైవర్ ఏం చేశాడంటే 200 ఇంటి మీకు అక్కడ వైకుంఠ కింగ్ ఆఫీస్ కూడా వదిలిపెడతాడు. 200 150 ఇస్తా ఉన్నాం, కాదు 200 ఇవ్వాల్సింది అన్నాడు. సరే ఇంకా అతను పోయిన తర్వాత మేము నడిచిపోతాం. మా అమ్మాయి మళ్ళీ గూగుల్ చూసి నాన్న ఎంత 2 కిలోమీటర్లు నడిచిపోతాం అంది. ఒక అతను అడిగాము ఇన్ఫర్మేషన్. అడిగితే మీరు ఇటుకుండా పోయింది అన్నాడు. అటుకుండా కాదు, ఇటు వెనక్కి పోవాలన్నమాట. వెనక్కి పోతే మనకి వరాహస్వామి గుడికాడి నుంచి అటు మలుపు తిరిగితే మనకి అక్కడ ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం ఆ రోడ్డు అనమాట. అక్కడ వెళ్తే వైకుంఠ కింగ్ ఆఫీస్ డైరెక్ట్గా అంత మొత్తం 1 కిలోమీటర్ కూడా ఉండదు, చాలా దగ్గర. వీళ్ళు ఏం చేశారు, ఇటు బైపాస్లో దింపారు అనమాట. అటు పక్కగా మనకి అటు బైపాస్ బై రూట్లో నడిచి అంత దూరం నడిచిన కాళ్ళు నొప్పులు అవుతాయి. అదే కొండ ఎక్కినట్టు రోడ్డు ఇటు హైట్ అనమాట, ఘాట్ రోడ్డు. ఇంకా లాస్ట్కి మొత్తం వెళ్ళి ఇంకా అర కిలోమీటర్ నడిచిన తర్వాత మా ఆవిడైతే బాగా అలిసిపోతుంది. ఇంకా మా అమ్మాయి కూడా కారు ఒకటి వచ్చి కారు కావాలంటే ఎంత అంటే 150 రూపాయలు ఇవ్వన్నాడు. అప్పుడు కిలోమీటర్ నడిచాము. అదే 200 నుంచి పోతే సరిపోయిందిగా. ఆ 50 రూపాయలు మిగిలించుకున్న అందరూ నడిచి ఇంకా అక్కడి నుంచి అంటే ఎంజాయ్ అంటారు. కానీ తిరుమల కొండ ఎక్కామంటే నడక ఎక్కువ, అంటే మన సొంత వెహికల్ లేకపోతే నడిచే చాలా ఎక్కువ ఉంటుంది. కాళ్ళకి చెప్పులు లేవు మొత్తం. అప్పటికి 2 కిలోమీటర్లు అక్కడ వెంగమామ సత్రం నుంచి ఒక 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచాము. నడిచి ఇంకా తల్లా క్యూ కాంప్లెక్స్కి వెళ్ళి లోపల పొంగలని టోకెన్ ఇచ్చారు. ఆ టోకెన్ తీసుకుపోయి మన చెకింగ్ అయిపోయింది, సెల్ ఫోన్లో పెట్టేసాం. ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అసలు ఎంజాయ్ అయింది. ఫోన్లు ఆడబడేసి నెక్స్ట్ అర్ధరాత్రి 2 గంటల దాకా ఫోన్లు తీసుకోలేదుగా. ఇదే కదా బయట తీస్తే మళ్ళీ పెట్టడానికి లేదు, ఎక్కడ ప్లేస్ లేదు. నేను మా అమ్మాయి ఫోన్లు తేపోనానంటే మళ్ళీ కిలోమీటర్ వచ్చి గుడి ముందుకి పైకి మెట్లు ఎక్కాలిగా. ఆ మెట్లన్నిటికి
P4 అక్కడ ఉంటాయి అనమాట ఫోన్లు అన్ని కాంప్లెక్స్. ఆ మెట్లు ఎక్కి మళ్ళా దిగి మళ్ళీ ఈ క్యూ కాడికి వచ్చాను అనమాట. అక్కడే నేను అదే ఎగ్జిట్ గేట్ కాడ నేను పడుకొని నిద్రపోయినా కదా మా ఆవిడేమో ఆడ బయట ఎగ్జిట్ గేట్ కాడ పడుకొని నిద్రపోయింది. అదే ఎంజాయ్ రోడ్డు మీద ఇంకా మట్టి ఫుట్పాత్ ఉంటది కదా, ఫుట్పాత్ మీద నడిచే ఫుట్పాత్ మీద ఆడ పనుకుందాం, ఆకలి వచ్చారు కదా, నిద్ర సుఖమే కదని. ఎందుకంటే ఆమె బాగలేను ఆమె కదా, కాళ్ళు నడవలే అని చెప్పి కొనుక్కుంది. మా అమ్మాయి అయ్యి చూసేద్దామని ఇంకా నాకు ఓపిక లేదమ్మా నేను రాలేదని చెప్పింది అనమాట. జపాలు అయ్యి చూసేద్దామమ్మా ఈ టైంలో మనకు రాత్రి 10 గంటలకు చెప్పిందని మా అమ్మాయి అయితే ఇంకా నా వల్ల అయితే కాదని ఆ మొండికేసి కొనుక్కుంది అనమాట. కొనుక్కుంటే ఇంక నేనేం చేశాను, నాన్న ఫోన్లు దెబ్బ కాలక్షేపం అంటే అక్కడ దాకా పోయా. అక్కడ అడిగితే ఫోన్లు ఇప్పుడు మీరు తీసుకుంటే మళ్ళీ లోపల పెట్టుకొని ఎవరు ఇంకా ఇక్కడ ఫోన్లు పెట్టడానికి అయితే అక్కడ ఒక సాట ఉంది, అది చాలా దూరం అని అంటే సరే అయినా ఫోన్లు వచ్చినాయి అన్న. అవి మీ ఫోన్లు ఇంకా రాలేదు, అక్కడ ఇచ్చినాయి ఇంకా రాలేదని చెప్పారు. ఇంకా మళ్ళీ కిలోమీటర్ నడిచిచ్చా. ఏం ఊరుకుందా అంటే మెట్లు ఎక్కాలి దిగాలి మళ్ళీ ఎక్కుడు. పోనీ అక్కడ ఏదైనా తినడానికి ఏమైనా దొరికిద్దా అంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తినడానికి ఏం దొరకల. ఒకటేదో కొట్టుంటే అక్కడికి వెళ్ళి ఆలు చిప్స్ తెచ్చుకున్నాం. అవి కొంచెం అసలు ఒక రకంగా ఇదైపోయినాయి. అక్కడ టిఫిన్ హోటల్ కానీ ఏం లేదు, ఏమైనా తిందామన్నా ఏం దొరకల. కాసేపు ఆలోచించి మళ్ళీ లాకర్లు కడపోయి ఫ్రెష్ అయ్యేద్దామని చెప్పి 4 గంటల సమయంలో అడగపోతే ఫ్రీ బస్సు అక్కడ ఉంటే నాన్న అక్కడ కనుక్కున్నానా దేవన్నా అక్కడికి వెళ్ళిందంటే పోయి కనుక్కుంటే వెంకటాద్రి ఈ వెళ్ళే దారిలో నువ్వు ఒకటి మేము 2 మజ్జి ప్యాకెట్లు మజ్జి ప్యాకెట్ అక్కడ కూర్చుని అక్కడ బస్సు ఆగింది. వెంకటాద్రి నెల వెళ్ళిందంటే వెళ్ళింది రమ్మన్నారు. ఇంకా దొరికింది సందని ఎక్కి అక్కడికి వెళ్ళాం. ఆ ఫ్రీ బస్సు నిజంగా ఎంత దారుణం అంటే కిక్కిరిసిపోతారు జనాలు, ఊపిరి ఆడదు అసలు, ఒక రకంగా ఉంటుంది. నుంచోని పోవాలి ఇంకా మళ్ళీ వెంకటాద్రి నెల తిరిగి మళ్ళీ ఇట్లా పైకి ఎక్కాలి. ఆ ఎక్కి మళ్ళీ అక్కడికి పోయి లిఫ్ట్ లో పైకి వెళ్ళి మళ్ళీ స్నానం చేసాం. సాయంత్రం కూడా కొంచెం ఫ్రీగా కాసేపు పడుకున్నాం నేను లాకర్స్ దగ్గర. మళ్ళీ ఒక గంటన్నర సేపు రిలాక్స్ అయ్యి 7 గంటలకు బయలుదేరి వెళ్ళాం. 7 గంటలకు బయటకు వెళ్ళిన మాకు ఏమైనా ఫుడ్ తిన్నామా ఏం తింటానికి అర్థం కాల. ఆ లాకర్స్ లో చెప్తున్నా కదా అవి నీట్గానే ఉంటాయి కానీ మళ్ళీ స్నానం చేయడానికి మేము మళ్ళీ ఇబ్బంది పడ్డాం కూడా. ఇంకా తర్వాత ఏం జరిగింది, కారు ఎక్కి వెళ్ళాం. పోయేటప్పుడు 150-200 ఇచ్చి వెళ్ళాం అనమాట. ఇక మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం కాడికి పోతే అక్కడ ఏం తినడానికి ఏమైనా ఉందా, మళ్ళీ నువ్వు టీ తాగా మళ్ళీ మేము మజ్జి బయట టీ తాగి వీళ్ళు మజ్జి తాగారు. ఇంకా లోపల పోయి కూర్చుంటే ఫుడ్ తిన్నాకన్నా మజ్జి తాగడం బెస్ట్ అని మజ్జి తాగాం మనం. ఇంకా లోపల పోయిన కానీ అక్కడ అంటే సెక్యూరిటీ అడిగితే మీరు 9 గంటలకు వెళ్ళండి లోపలికి ఇప్పుడు ఎందుకు అన్నారు. ఇక మాకు ఏం అర్థం కాక 8 గంటలకు లోపలికి వెళ్ళాము. 8 గంటల లోపలికి వెళ్తే ఆ క్యూ కాంప్లెక్స్ లో మా అమ్మాయి లోపల పనిచి ఏమో నడిచి వచ్చేది ఆమె స్పీడ్గా పోతుంది. ఏం కోసం నేను నిదానంగా చెప్పేవాళ్ళు ఇంకా క్యూలోకి వెళ్ళాము. లోక సినిమా చూసాము, దర్శనం అయింది. 12 గంటల 12:30 బయటకు వచ్చాము. ఆ కంపార్ట్మెంట్ ఎన్ని గంటలున్నా కంపార్ట్మెంట్ 3 గంటల సేపు ఉన్నాం. నిజంగా అది నా ఒక పక్క కాళ్ళు తీతలు పడుకోవడానికి ప్లేస్ లేదు. మేము పడుకున్న చోటేమో అందరు నడిచే ఏరియా, పక్కన సపరేట్ లైన్ ఉంటది కదా, అక్కడ పడుకున్నామా కాలు చాపుకోవడం, వాళ్ళు రావడం, కాలు ముడుచుకోవడం, నిద్రపోవడానికి లేదు. నరకం చూసాం అక్కడ. తర్వాత ఏం జరిగింది, దర్శనం అయి బయటకు వచ్చిన తర్వాత ఇక మేము మళ్ళా సెల్ ఫోన్ కోసం పైకి రావడం, ఈ తీసుకోవడము, లడ్డు తీసుకోవడము. ఆ 2 గంటలకి గుడి ముందుకు వెళ్ళి అక్కడ నా వల్ల కాదని ఆంధ్ర ప్లాట్ఫామ్ వెళ్తుంది. అసలు ఏం లేదు కింద బట్టి చల్ల గాలి, ఒక పక్క చలి పుట్టిపోతుంది. ఇంకా పనుకున్న తర్వాత మా అమ్మాయి నేను పనుకోలేదు, దుప్పటి కొనుక్కొచ్చుకుంటే పోయి దుప్పటి కొనుక్కొచ్చుకుంది. ఆ ఒక దుప్పటి అక్కడ పరుచుకోవాలి, పైన కప్పుకొని పనుకున్నాం. తర్వాత మా ఆవిడ కూర్చొని ఉంది. ఇంక ఈ సెల్ ఫోన్లు కింద పడిపోతే ఒకరు కూర్చోవడం, మళ్ళీ ఒకరు కొనుక్కోవడం, మళ్ళీ ఒకరు కాపలా కాసుకోవడం. కాసేపటికి విపరీతమైన గాలి. ఇంకొక 2వ దుప్పటి కొనుక్కొని 5 గంటలకల్లా మళ్ళీ వెంకటాద్రి నెల మళ్ళీ 150 ఇచ్చి అక్కడికి వెళ్ళాం. వెళ్ళి అక్కడ కొనుక్కుందాం అంటే లాకర్లో లోపలంతా ఫుల్ అయిపోయింది. ఇంక చిన్నగా సాప తెచ్చుకొని లాకర్ అక్కడ తాళం తీసుకొని ఆ ముందు పక్క కొనుక్కున్నాం. వాళ్ళు ఉంటారు కదా బయట రాసే కాడ, వాళ్ళ కాడ అక్కడ లాకర్లు తాళాలు ఏర్పాటు చేసి తీసి తాళాలు తీసుకునే కాడ ఇంకా ఆడ కొనుక్కున్నాం. ఆడ కొనుక్కుంటే కరెక్ట్గా 6 గంటకి కసులు జిమ్మే వాళ్ళు వచ్చారు. 6:30 కల్లా కరెక్ట్గా 1:30 గంట కొనుక్కున్నాం. ఇక ఎక్కడ వచ్చారు 6:30కి? 6:30 వస్తే కసులు జిమ్మే వాళ్ళు వస్తారు. చాలా సేపు కొనుక్కున్నారు అందరూ. 7 గంటలకు వాళ్ళు వచ్చారు. కరెక్ట్గా 2 గంటల కొనుక్కుందాక. ఆడ 2 గంటల కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత కసులు జిమ్మే వాళ్ళు వచ్చారు. ఇంక లేచి మళ్ళీ సాపు సర్దుకొని ఇంకా లోపల కొంచెం ఖాళీ తిరిగితే అక్కడ వేసుకున్నాం. అక్కడ వేసుకున్న తర్వాత మళ్ళీ స్నానాలకి పోయాం అనమాట. మళ్ళీ ఇదే పరిస్థితి ముందు చెప్పి స్టోరీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఇంకా మా పక్కన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మేమేదో కొంచెం ప్లేస్ దొరికితే పడుకుంటుంటే కూర్చుంటే బస్ వేస్తున్నాడు అనమాట. ఆయన మా వైపే ఇటు పెట్టి పర్ర మా వైపు తిరిగే తమిళతను. ఇంకా అది ఇంక చెప్పలేను ఇదనమాట. ఇంకా నాకేం మళ్ళీ ఎలర్జీ మా అందరికి. ఇంకా నేను లేచి ఆటోమేటిక్గా వాష్రూమ్ కడుక్కోవడం మూసుకోవడం ఇదే పని. ఒక పక్క చూస్తూనే ఉన్నాడు, మన పక్క తిరిగి వేస్తూనే ఉన్నాడు. మళ్ళీ లేచిపోయి చూసిన కానీ మళ్ళీ అతను అదే పని చేస్తున్నాడు. ఇంకా అంత దెబ్బకు తట్టుకోలేక దూరంగా నుంచున్నాం పోయి. ఇంకా తర్వాత ఏం జరిగింది, స్నానం చేసి నిదానంగా మళ్ళీ 9 గంటలకు దిగి వచ్చి ఆ హోటల్లో 200 రూపాయలు తలా ఒక దోశ పోవడం. ఇంకా అక్కడి నుంచి 120 రూపాయలు పోసేకి అన్ని తిరిగి చూసి ఇచ్చాం.
ఇప్పుడు ఎంజాయ్ చేసే వాళ్ళమైతే లాకర్స్లో ఇంత బాధపడము, అందులో స్నానం చేయడం అంటే అది పెద్ద టాస్క్, వాష్రూమ్కి వెళ్ళాలన్నా. ఇంకోటి ఏంటంటే ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళమైతే యాక్చువల్గా తలా ఒక దోశ అక్కడ సరిపోలా. ఇప్పుడు మా నాన్న చెప్పే టిఫిన్ అది సరిపోకపోయినా సరిపెట్టుకున్నాం ఆ 200 రూపాయల టిఫిన్. మధ్యాహ్నం భోజనం లేదు ఆ రోజు ఇప్పుడు అప్ అండ్ డౌన్కి జపాలికి 800 అడిగాడు. 800 ఇచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. కానీ 800 ఫస్ట్ కార్ అతను అడిగింది, తర్వాత ఒక మనిషి 1100 అడిగారు. సరే అంత అడిగారు. ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళ మీద అటు పెట్టి వెళ్ళొచ్చు. కానీ మేము మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి 120 రూపాయలు మనిషికి, 360 రూపాయలు ముగ్గురికి అయింది. అప్ అండ్ డౌన్ 6 చూపిస్తామని చెప్పారు. వెళ్ళి చాలా రిస్క్, అది కూడా చూసేసి వచ్చాము. మధ్యాహ్నం భోజనమే చేయాలా, దారిని దొరికిన మామిడికాయ ముక్కలు లేకపోతే ఇంకేదన్నా ఇది కార్న్ మిక్చర్ ఏదో ఉంటే అవి తిని పొట్ట నింపుకున్నాం. అలిసిపోయి మా అమ్మాయి లాకర్ కాడ కొనుక్కొని నిద్రపోతుంటే మళ్ళీ లేట్ అయితే మళ్ళీ 2వ రోజు ఖర్చు పెరిగిందని నేను బలంతా వద్దు నాన్న రేపు ఉదయం పోదానంటే మళ్ళీ ఇబ్బంది పడతాను. అవన్నీ చూసేసి వచ్చి లాకర్ కాడ కొనుక్కున్నాం. మళ్ళీ వచ్చి ఇంకా మా నాన్న లేమ్మా లే వెళ్దాం 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 అంటున్నాడు. ఈ ఉదయం వాష్రూమ్లు ఇవన్నీ మళ్ళీ వీటి గురించి ఆలోచన చేయాలి, మళ్ళీ బాగుండదు. రేపు పొద్దున వెళ్దామన్నా మళ్ళీ ఈ స్నానాలు చేసేసరికి చీదర పుట్టింది. ఇప్పుడు అంటే ఫ్రెష్గా ఉన్నాగా ఫ్రెష్గా ఉన్న అమ్మాయికి ఈ అవకాశం పోతే కుదరదని చెప్పి మళ్ళీ మా అమ్మాయి చిన్నగా అట్ట కూడా బలంతా లేపి బస్సు ఎక్కి కూర్చున్నాం. అది మటుకు బస్ స్టాండ్ మన దాని ముందు ఆగింది బస్సు వచ్చి. ఇంకా కొండ దిగాక నాకు వాంతులు అయ్యాయి. తిరుపతి వచ్చింది లేమ్మా అని అక్కడి నుంచి వాకింగ్. మా నాన్న లేపాడు. అది దాన్ని ఏమంటారు నాన్న పైన పైన అక్కడ బస్సు వస్తూనే ఉంది. తలకాయ బయట పెట్టి కక్కుతూనే ఉన్నా. నరకం చూసే నేను, నాకు అసలు వామిటింగ్స్ వస్తాయి ఖచ్చితంగా. అయిపోయి బస్ స్టాండ్ లో దిగిన తర్వాత మళ్ళీ ఆ బస్ స్టాండ్ ఒకసారి తీస్తారు, ఇంకో బస్ స్టాండ్, మన బస్ స్టాండ్ 3 బస్ స్టాండ్లు ఉంటాయి. అది ఎత్తుకొని రాజానికి చాలా పెద్ద టైం పట్టింది అనమాట. ఏడుకొండల బస్ స్టేషన్, శ్రీనివాస బస్ స్టేషన్, పల్లె వెలుగు బస్ స్టేషన్, 3 బస్ స్టాండ్లు అర్థం కాదు మనకి. 3 కాదు 4 ఉన్నట్టు. 3 4 ఉంటాయి అక్కడ. ఆ ఎత్తుకొని మన రూట్కి వచ్చే బస్సులు ఏదో తెలుసుకునే లోపల టైం పట్టింది అనమాట. ఆ టైం పడితే పోయినసారి మేము టిఫిన్ చేసిన హోటల్ కనపడితే అక్కడ పెట్టి 4 బస్ స్టాండ్లు, 4 బస్ స్టాప్ ఉంటాయి అక్కడ బస్ స్టాండ్లు. అక్కడ పోయి టిఫిన్ చేసి అదే నేను చపాతి తిన్నాను, వీళ్ళిద్దరు వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను అనమాట. మా నాన్న ఒక్క చపాతి తిన్నాడు. ఒక్క ఫ్రైడ్ రైస్ తీసుకొని నేను ఒక 2 స్పూన్లు తిని మా అమ్మ తినింది. ఎందుకంటే నాకు వామిటింగ్. చపాతి కాదు 2 ఇచ్చారు. 2 ఇచ్చారా? 2 చపాతి ఇచ్చారు. నేను ఒకటే అనుకున్నా. దాంట్లో తోటకూర పప్పు ఇచ్చారు, ఆలు కర్రీ ఇచ్చారు, ఇంకొక కూర ఇచ్చారు, 2 చపాతి. ఇంకా ఫైనల్ గా వీడియో 18 నిమిషాలు ఏంటన్నా, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళం అయితే కార్లో వెళ్ళే వాళ్ళం, రూమ్ తీసుకునే వాళ్ళము, ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళం కాదు. ఎక్కడ పడితే అక్కడ ప్లాట్. అసలు మా జీవితంలో లాకర్స్ దగ్గర పడుకోలేరు. ఎక్కడ పడితే అక్కడ పడుకున్నాం. అది అదృష్టం కూడా. ఆ స్వామివారి సన్నిధిలో ఎక్కడ పడుకున్నా అది అదృష్టమే. అది మా భాగ్యంగా భావిస్తూ ఇన్ని రోజులు ఇది ఆస్వాదించలేకపోయామే అని బాధపడుతున్నాం. సో ఇంత ఎంజాయ్ చేసి 7,000 రూపాయలతో ఎంజాయ్మెంట్ కాదు, 70,000 ఖర్చు చేస్తుంటే రూమ్ కే 5,000 అయింది. అక్కడ దాంట్లో ఫుడ్ కి రూమ్ కి 7,000 అయింది. ఆ రూమ్ ఫుడ్ డబ్బులతో ఈసారి తిరుపతి వెళ్ళొచ్చు. ఇంకా నా దృష్టిలో తిరుపతి వెళ్ళి ఎవరు ఎంజాయ్ చేస్తారంటే ఆల్రెడీ అడ్వాన్స్ 300 టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు, అకామిడేషన్ రూమ్ తీసుకున్న వాళ్ళు, లగ్జరీ కార్ తీసుకెళ్ళిన వాళ్ళు. కార్ తీసుకుపోయినట్టు 14,000 కార్కి అయింది. ఉదయం లేచి రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి దేవస్థానం కదా ఇవన్నీ చూసుకొని వచ్చి మళ్ళీ రూమ్లో పడుకొని రెస్టారెంట్లో ఫుడ్ ఇట్లా చేసేవాళ్ళు కొంచెం ఎంజాయ్ చేశారంటే అర్థం ఉంది. మేము ఎంజాయ్ చేయడం కాదు, కర్మ కరిగించుకోవడానికి పోయి ఈసారి అయితే. పోయినసారి కూడా అంత ముందు కారులో పోయామంటే అప్పుడు మీరు అన్నట్టుగా ఒక రకపల్ల మేము రూమ్ తీసుకొని కంఫర్ట్ జోన్లోనే ఉన్నాం. ఇంకా కంఫర్ట్ జోన్లో కానీ అప్పుడు కూడా బాధపడ్డాం కదా. చాలా వరకు ముందు రిలాక్స్ అయ్యాం, మంచి రూమ్ తీసుకొని 2 సార్లు. ఈసారి కంఫర్ట్ జోన్ కాదు, ఈసారి ఎంజాయ్ కాదు. ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు, మిగతా వాళ్ళు కూడా పెట్టేవాళ్ళు కానీ వాళ్ళందరూ గతంలో నైట్ మాకు చాలా నీట్నెస్గా ఉండాలి. అలాంటిది మేము నలుగురు వెళ్ళే వాటిలోకి వెళ్ళాము, అంత అశుభ్రంగా జగ్గు దొరకకుండా బకెట్ దొరకకుండా స్నానం చేసామంటే అర్థం చేసుకోండి మేము ఎంజాయ్ చేసామా, దాన్ని ఏమంటారు ఇబ్బంది పడ్డామా అనేది. అది ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై. హైప్ కూడా చేయండి. ఎంజాయ్ చేయాలంటే దేవస్థానాలకు వెళ్దాం, టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తాం, వైజాగ్ వెళ్తాం, లేకపోతే గోవాకి వెళ్ళొచ్చు, ఊటీకి వెళ్ళొచ్చు, హైదరాబాద్లో ఇవి సిటీ బీచ్కి వెళ్ళొచ్చు. అది